హాయ్ ఎవ్రీవన్! అమ్మవారికి రెండో రోజు నైవేద్యంగా గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. చక్కగా క్రిస్పీగా వచ్చినాయి కదా! అలాంటి గారెల కోసం నేనైతే నైట్ ఒక గ్లాస్ పప్పుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను. మీకు మార్నింగ్ కావాలంటే నైట్ కావాలంటే గనక మార్నింగ్ అయితే నానబెట్టేసుకోండి. నానిన పప్పుని చిన్న మిక్సీ జార్‌లో కొంచెం కొంచెంగా వేసుకొని, చిన్న అల్లం ముక్కనైతే గనక నేను వేసుకున్నా. ఇలా మెత్తగా అయ్యేటట్టయితే గనక పిండిని మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండర్‌లో ఉన్నవాళ్ళు గ్రైండర్‌లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచుకున్నాననమాట. అంతేకాకుండా కొంచెం జీలకర్ర, సాల్టు, కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని వేసేసుకోవడమే. నూనె వేగిన తర్వాత మన గారెలన్నిటిని ఇలా వేసేసుకుంటా ఉంటే గనక మనకి గారెలు 2 వైపులా దోరగా వేపాలి. మా అత్తగారు చెప్పిన టిప్ ఏంటంటే ఇలా గారె పైన పగిలినట్టు కనిపిస్తాయంటే మనం పిండిననేది మంచిగా రుబ్బుకున్నట్టంట. అలాగా ఆవిడ చెప్పారు. నేనింకా అలా వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఆవిడ గుర్తుకొచ్చారనమాట. ఇంతే 2 వైపులా వేపిన తర్వాత తీసేసుకుంటే మనకి అమ్మవారి ప్రసాదంగా గారెలనేవి రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి.